మకర రాశి వారికి ఆదాయం 7, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఎందు పుట్టినవారు. అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి బో, జా, జీ, జూ, బే, ఖ, గా, గి అన్న అక్షరాలు గలవారు మకర రాశికి చెందినవారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, 6 గురువు, అష్టమంలో కేతు ఉన్నారు. అలాగే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు సప్తమంలో, అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు అష్టమంలో, డిసెంబర్ 5 నుండి రాహు జన్మరాశిలో, సప్తమంలో కేతు ఈ గ్రహ స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం అవుతుంది, ఆర్థికంగా బాగుంటుంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది, మంచి సంబంధం కుదురుతుంది, ఉన్నత ఉద్యోగం లభిస్తుంది, నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు, గతంలో కొనుగోలు చేసిన స్థిరచరాస్తులు విలువ పెరుగుతుంది, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒక పదవి లభిస్తుంది, వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు, మీ కృషి పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది, అధికారులు మీ ప్రతిభని గుర్తిస్తారు, నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటారు, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. గురువు 6వ ఇంట్లో జూన్ 2 వరకు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పోటీతత్వం అనేది పెరుగుతుంది. గురువు కర్కాటక రాశిలో మారిన తర్వాత వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది, కెరీర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి, నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఊహించిన విధంగా ధనలాభాలు అనేవి ఏర్పడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ, అసిడిటీ, ఉబ్బసం, థైరాయిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేది చక్కగా ఫలించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. వృత్తిపరంగా కుటుంబ పరంగానే కాక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖమడతాయి. కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, నూతన వ్యాపార ప్రయత్నాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి, ఆదాయానికి ఖర్చులకి పొంతన ఉండదు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మానసిక శారీరక శ్రమ తప్పదు. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సినీ కళా రంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బంది తప్పదు. ఎవరికైనా మాట ఇస్తే తిరిగి తీసుకోవడం కుదరదు కాబట్టి మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఉద్యోగస్తులకు విదేశీయానం చేసే అవకాశం గోచరిస్తోంది. అనవసరమైన విషయాలకు కలవరపడుతుంటారు, వాటి వల్ల జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, మెకానికల్ రంగంలో వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, హోటల్ వ్యాపారస్తులకు, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి జన్మరాశిలో రాహు సంచారం, సప్తంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మనస్పర్ధలు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, అప్పులు తీసుకోవడం ఇవ్వడం కలిసి రాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చక్కగా విదేశీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో భృగు పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కుబేర కుంకుమతో మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు అధిగమించి మంచి అభివృద్ధి పదంలోకి ముందుకు సాగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. కేతు అష్టమంలో ఉండడం వల్ల విద్యాపరంగా పరిశోధన సంబంధించిన రంగాల్లో మరియు టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువులో బాగా రాణించగలుగుతారు. అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. విదేశాలలో చదువుకొని పార్ట్ టైం ఉద్యోగం చేసేవారికి కలిసి వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. గోచారీత్యా సప్తమ స్థానంలో గురువు అష్టమంలోకి మారడం వలన దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో నియమించిన స్త్రీలకు
ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యా యోగం ఉంది. H1B గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీ యానం అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితోటి కొన్ని సందర్భాల్లో విభేదించే అవకాశం కూడా లేకపోలేదు. గైనిక్ సంబంధించి చర్మ సంబంధమైన అదేవిధంగా థైరాయిడ్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పెడతాయి. కుటుంబ పరంగా కొన్ని బరువు బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తారు. మెడికల్, సైన్స్, మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మీ ఆలోచనలన్నీ చక్కగా వినూతంగా మార్చుకుంటారు. ఈ కాలంలో మీరు చేసే అధ్యయనం, ప్రయోగం, ప్రయాణాల కారణంగా మీ కళల్ని నెరవేర్చుకోగలుగుతారు. మీకు రావాల్సిన స్థిరచరాస్తులు కోర్టు ద్వారా లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, బొటిక్స్ నడిపేవారికి, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ నడిపేవారికి, కాస్మెటిక్స్ నడిపేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవి లభిస్తుంది. స్వగృహం కళ అనేది నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. సంవత్సర ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం చేయించడం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తోంది.